వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన వైల్డ్ రొమాన్స్ 2 ఎపిసోడ్ 1 కి రియాక్ట్ అవబోతున్నాం గైస్. మీ అందరూ కోరిక మేరకు. వావ్, ట్రాన్సిషన్ దరిద్రంగా ఉంది. రిధి అఫీషియల్ మన రిధి 1 మిలియన్ అయ్యే వరకు ఊరుకోనని ఒక్కసారి ప్రతిజ్ఞ చేశాను, గుర్తుందా? అందుకే ఇంగ్లీష్ సినిమా చూసినట్టు రొమాన్స్ చేస్తున్న ఆపుతుంటే ఏముంది. నాకు తెలుసురా. దీంట్లో వచ్చిన వాళ్ళే కదరా బిగ్ బాస్ కి వస్తున్నారు. సాల్వ్ చేయలేనప్పుడు ఆఫీస్కి వచ్చు కదరా, వాటర్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అదే ఫ్యాంటసీ. ఎంతసేపు నాకు నా మూతిని ఇలా తడిస్తే చలిపొచ్చేస్తుంది. పోతో పెట్టి పైకి వెళ్దాం బాబు, మా ఇంట్లో బయట దిగమంటే అదే కదా. ఎక్కడ చూడాలి, ఎక్కడెక్కడ చూడాలి. అయ్యో అయ్యో అయ్యో, అసలు మేము ఇది అనుకోలేదు. ఫ్యామిలీ ఒక్కసారి మా ఆడియన్స్ చెప్పారంటే మేము దిగిపోవాలి. దాంట్లో హీరోని తీయమంటారు తెలుసా? సెక్స్ బెడ్ మీద కంటే ఇలా శివ కింద తడుస్తూ చేసినా బాగుంటుందంట. వాటర్ లేనోడికి తెలుస్తుంది రా బాధ. అదే కదా, ఇక్కడ స్నానం చేయడానికి వాటర్ లేక మేము వెళ్తుంటే పౌడర్ వేసుకుని వస్తాం అంతే డైరెక్ట్. నువ్వు చాలా కలిసి నా కొడుకు కదా. ఇంతే కాదు, ఆడిది లేదు, వీడికి ఎవరో పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. రొమాంటిక్ గా మాట్లాడమంటే ఇలా మాట్లాడాడు. ఇంతే కదా, నేను ముఖేష్ 30 నుంచి కొడుతున్నా. అయ్యో అయ్యో అయ్యో, సిగరెట్ అది కూడా ఆ వాయిస్ లో అలా. ఇంతకు మించి కలిసి నా కొడుకు. దా తాకడ కూర్చో. ప్యాకెట్ కూర్చో. ఏ నీ అమ్మ, ఒక కాలు పైన పెట్టు, నువ్వు పైకి రా. 6 ప్యాక్ చేసేస్తాను రా. బాగుందా? సరిగ్గుండే. ఇప్పుడు ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాం డోర్ దగ్గర. డోర్ ముందుకి వెనక్కి లాగేస్తారు అంతే. కింద పడు. చెత్త నా కొడుక. మనిషిని అనుకున్నావా, కుక్కని అనుకున్నావా? ఎలా చేస్తారా అక్కడ? చేయించుకునేది ఉంటుంది. అదే కదా, డోర్ వేసినప్పుడు లేదు, తీసినప్పుడు లేదు. నీకు చేయాలనిపిస్తే బెడ్ పైన చేసుకుందాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ పెద్ద తోపు అంతేనే. అయినా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. నువ్వు ఎందుకు వచ్చావు మరి? అదే కదా, బటర్ఫ్లై బాగుంది. నువ్వు చాలా నీ అందమైన మర్తలు దాంతో పోయి చేసుకో. దెంగ ఇక్కడ నుంచి. దానికే ఈడు వచ్చాడు రా. మా మర్దళ్ళు, గర్ల్ ఫ్రెండ్లు, పిల్లలు మా మగ్గాలకు నచ్చినట్టు చేస్తే నీలాంటి దాని దగ్గర డబ్బులు పెట్టిన తప్పించుకుంటాం. ఓకే, దిస్ ఇస్ కాల్ గర్ల్. యా ఇంగ్లీష్ లో మాట్లాడితే చండాలంగా అనిపించదు, అది బెటర్. అంటారు ఇట్లని, నాకు తెలియదురా కార్తీక్. యా 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 యా, నేను ఇందాకే గూగుల్లో చూసా. ఇది ముందే చూసొచ్చా అయితే. వైల్డ్ రొమాన్స్ అంటే ఏమేమి ఉంటాయని అడిగితే కాల్ గర్ల్ విత్. మరి అవన్నీ ఉన్నాయని తెలిసినప్పుడు వీడియో ఎందుకు తీసావు? కత్తులతో నచ్చింది రక్తం. ఏంటి కాల్ గర్ల్స్ కి ఫోన్ కూడా ఎత్తారా? నేనైతే ఒక దాన్ని బయట దింగే అంటాను. అలాగే తన్నా రక్తుందో ఇమాజినేషన్. ఓకే ఓకే, దీనికి ఫోన్ చేయి. నీకు కావాల్సినట్టు ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకో. ఊరు బాబు ఏంటి రక్తుందో. చిక్కిరి చిక్కిరి సాంగ్ అయితే సూపర్ చేసింది అన్న. నత్తుంది కత్తుందో ఎక్కడ ఉన్నారు? ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దీంట్లో ఎవరు కాల్ చేస్తున్నారు? స్టెలా నెంబర్ ఇచ్చింది. ఎప్పుడు వస్తున్నావు? నాకు నచ్చినట్టు కంఫర్టబుల్ గానే ఉంటావా? అది నా నంబర్ ఇచ్చిందంటేనే నువ్వు ఏ రేంజ్ లో ఉంటావో నాకు తెలుసు. కత్తుంది నత్తుందో ఏం చెప్పాలి? ఏమన్నాలో కూడా డ్రెస్ డిజైనర్ ఎవరో కానీ బాగా. అదే ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చాక ఎక్కడికైనా తాటలు కొట్టుకొచ్చి అలా వదిలేసారు. స్టూడియో ట్రయల్ ఆపే అన్నప్పుడు అలా పెడతాను. ఆపే వేరే వాడు వస్తున్నాడు, నువ్వు కానీ. బేరమాడేస్తున్నాడు ఇప్పుడు ఎవడు? ఇందాక కాల్ వచ్చింది కదా, వెళ్ళి డోర్ తీస్తా. నాది ఇంకా అవ్వలేదు. డబ్బులు అవ్వలేదు ఇది. మళ్ళీ వస్తాలే గాని. ఇడు వెయిట్ చేయాలా? అదే కదా, ఇదే కస్టమర్ కి ఇదేనా సర్వీస్? కత్తుంది నత్తుందో. వాడిని హాల్లో కూర్చోపెట్టి వస్తా. సరే వెళ్ళు. ఇలాగ వెళ్ళిపోద్దా? ఆడ అంతసేపు వెయిట్ చేస్తాడు, చూసిన తర్వాత. సార్ ఆశతో ఆతృతగా ఉంది. ఇలా తోసుకుని వెళ్ళిపోతాడు. రత్తుందో రత్తుందో. లోపల ఎవరున్నారండి? డోర్ నాకు ఇంతసేపు పట్టింది. అది నీకెందుకు? ఇప్పుడు నీకు దమ్ముందో చూయించి వెళ్ళు. అక్కడ ఉంటుందమ్ము. రత్తుందో రత్తుందో. ఈడెందుకున్నాడు ఇందులో? ఈడు ఇది అమ్మరి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఈరోజు విజయ్ ఎంత సంపాదిస్తున్నాడో తెలుస్తుందా? ఇక్కడ సంపాదన అంతా పెడుతున్నాం. ఈరోజు మన భయ్య ఎంత సంపాదిస్తున్నాడో చూద్దాం.
ఆ మ్యూజిక్ కూడా ఇల్లే రాశారు కదా. వీడెలా తెలుసా నీకు? కస్టమర్ ఒక 10 minutes నువ్వు లోపల ఉండు, నేను వచ్చేస్తా. నాతో పని అయిపోయాక నువ్వు ఎవరితో పనుకున్నా నాకు అనవసరం. అయినా ఆడు ఉన్నాడు తర్వాత రా అని చెప్పాలి కదా. ఇది ఇద్దరున్న ఎలా డోర్లు తీసేస్తారు మరి. కస్టమర్ వదిలేసుకోకూడదు కదా. వదిలేసుకోకూడదు. బిజినెస్ అంటే బిజినెస్ లానే ఉంచాలి. రక్తుందో అవుట్ఫిట్స్ మాత్రం సూపర్ డిజైన్ చేశారు. బాయ్స్ కే అంటున్నా. బాయ్స్కే నువ్వు ఎందుకు అంత నాకు ముందు చూపించిపోతా. ఏంట్రా నీ పని? పక్కన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి లైన్ వేయడమా? కొడక. హలో హలో హలో, ఏంటి మీరు ఒకళ్ళొకరు పలకరించుకుంటుంటే ఫ్రెండ్స్ అనుకున్నాను. మన ఆంధ్ర తెలంగాణ మొత్తం చూసారు. ఏం భయపడద్దు. ఎందుకురా నీకు భయం? కథేంట్రా మీది? దానికి అంత ఖాళీ ఉంది కథలు వినే అంత. ఇద్దరు వచ్చారు, సర్వీస్ ఇచ్చి పంపించాలి. ఎందుకు గోలా? ఏంటి కరెక్టా నేను చూసింది? ఇప్పుడు చెప్పండి. దానికి కొంచెం బట్టలు వేసుకోమంటారు బాబు, చూడలేకపోతుంది. ఇట్స్ యువర్ చాయిస్. ఐఎమ్ కంఫర్టబుల్, యు ఆర్ కంఫర్టబుల్. వాట్ ఇస్ ద ఇష్యూ? నథింగ్. కాఫీ షాప్ లో పనిచేస్తుంది. కాఫీ షాప్ ఎవరు అరాలేదు, నేను తప్పించి. థియేటర్ లో ఉన్నట్టు ఫీల్ వచ్చిందిరా. మంచి థియేటర్ లో ఆడించాల్సింది. రక్తుందా ఫేమస్. ఇదే ఇకుండా రత్తుందా అయితే బాగుంది. అన్నిటికీ అది వద్దులే. పేర్లే కాదు, లవ్వర్ కూడా ఒకతే. ఓడి అమ్మ బట్టే అంతా ఈనా కొడుకు వల్లే. అలాగే మరి అన్న హాస్పిటల్ చేయించగలరా ఇది అయిందాక? అక్కడ ఉంచేస్తాడు బాబా ఈడు. హే హాయ్, ఏంటి ఇంత లేట్? నైట్ నాతో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అందుకే చాలా లేట్ గా పడుకున్నా. ఇప్పుడు ఆడు బాయ్ ఫ్రెండ్ పెద్ద ఇదేని మనకు చెప్పాలా? మా వాళ్ళు అలాగే అంటూ ఉంటారు బయట. మేము చెప్పుకుంటున్నా అవన్నీ చెప్పుకో. ఏంటి రీల్స్ చూస్తున్నావా? కాదు, అలా బ్లాక్ సారీ వేసుకొని స్లో మోషన్ లో నడుచుకుంటా కనిపించని నీ నడుము కనిపిస్తే నీ ఫాలోవర్స్ అందరూ పిచ్చెక్కిపోతారే. ఓ ఇలా మాట్లాడుకుంటే వేస్తున్నారా కదా? అలా కనపడినట్టు పెట్టి సబ్స్క్రిప్షన్ పెట్టేస్తే ఇంకా డబ్బులు. కానీ మొత్తం పెట్టేస్తున్నాడు. మొత్తం పెట్టేస్తున్నారా? చూసావు కదా? ఎందులో చూసారా? విష్ణుప్రియ చూసాను రా. సబ్స్క్రిప్షన్ అదే డిలీట్ చేసేద్దని ముందే తీసుకున్నాను. నేను ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకోగానే టప డిలీట్ అయిపోయాయి. సబ్స్క్రిప్షన్ తీసుకుని అందులో నుంచి ఇంకో సెల్ లో ఫోటోలు తీసుకోవచ్చు కదరా. ఎందుకురా? ఆల్రెడీ లీక్ చేసేస్తున్నాను వెబ్సైట్. చెప్పనా? ఆగి వీడియో అంతా అయిపోయింది మాట్లాడుకుంటా. ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ వచ్చింది. అజ్జు పండు బ్యాక్ చేసి చెప్పేసి చెప్పానా? అజ్జునా? ఏది అజ్జు ఏది పండు నాకు వీళ్ళిద్దరు బ్రేకప్ అయిందా లేదా? ఏదో చేయండి. డిస్టర్బ్ చేయక వెళ్ళి బ్రష్ చేసుకో. రాడ్రా అజ్జు, ఇది పండురా. పండేలే. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కాఫీ పెడతా. నేను వెళ్ళవా? అలా రోజు కాఫీలు పంపిస్తే మమ్మల్ని ఎప్పుడో లేదు. నేను కెత్తి పెట్టి వెళ్తాను బాత్రూమ్ కి. జీవితంలో సుఖం లేదు, ఏది లేదు. ఇదేంటి ఇంకా వస్తూనే ఉన్నాడు? ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు కదా. అందరి రింగిల్ చుట్టూ అంత మంచిగా ఉంటే నీదేంట్రా? అలా పడదే, ఇలా చెవుల మీదకి ఇలా పడి పెంచుకోండి పైకి అలాగే వెళ్ళిపోతాడు. అది బాగుందా నీకు పిక్చర్ లా? అంటే ఎంతసేపు నడుస్తాడు ఈడెంతసేపు తెస్తాడు. టీ సిగరెట్ తాగితే బోన్స్ కరిగిపోతాయి. పాపం బ్రోక్ తెలియదు కదా. విజయ్ ఈస్ వెరీ హెల్త్ కాన్షియస్. నవ్వుతారా? నువ్వే దొరికించేసుకుంటావు. హైదరాబాద్ ఎప్పుడు దిగారా? దిగాడు ఇప్పుడే. వాయిస్ ఇందాక రొమాన్స్ లో కాదు, మామూలుగా టీలు సిగరెట్లు కొడితే ఎలాగైపోతారు. కొంపలు అన్నాడు. ఇదే నేను పెట్టేస్తాను అన్నది కాదు, సగం వేసింది. అదే కదా, ప్రొడ్యూసర్ సగం ఇచ్చినట్టున్నాడు. వీళ్ళకి బట్టలు కూడా సగం ఇచ్చాడు. అబ్బాయిలకి అదే అమ్మాయిలకి దేర్ ఇష్యూ, దేర్ కంఫర్ట్. అబ్బాయిలకి ఏదైనా అనొచ్చు. అబ్బాయిలకి అనొచ్చు. మనం
కాఫీ తాగిన గ్యాప్ కూడా లేదు రేళ్ళు. సెలూన్కి వెళ్ళవా నువ్వు? ఆ సెల్లునోడు కాదురా, వీడు ఎప్పుడు వచ్చాడు ఇంటికి? కొంపల గురించి అడిగాడు కదరా. కట్ చేస్తా ఇక్కడగా. మరి ఎంతమంది అమ్మాయిని తీసుకొచ్చారా సిరీస్ కి? మన ఛానల్ కి ఒక అమ్మాయిని తీసుకురాలేకపోతున్నాం. సరదాగా రియాక్ట్ అవడానికి మా ఇంట్లో దీని మాత్రం యాక్టింగ్ కదరా మనది. మన అంటే మనం చెత్త 10 మంది నవ్వితే చెత్త వీడియోలు, ఇవి మాత్రం యాక్టింగ్. యాక్టింగ్ మై కెరియర్ విల్ బ్లాస్ట్. హలో, హైదరాబాద్కి వచ్చారా? అవునా, అక్కడే ఉండు, నేను వస్తున్నా. ఆడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అసలు నీకు? రాగానే ఆడి దగ్గరికి వెళ్ళలేదు. మరి అది అయిపోయాక అప్పుడు మొదలెడతాడు. ఇప్పుడు గుడిలో కొబ్బరికాయ కొట్టినట్టు మొదలెట్టాక ఇలాగా మనం అంటే కొబ్బరికాయ కొట్టి దేవుడికి నమస్కారం చేసుకుని జాబ్ వెళ్తాం. ఇలా కాదు. ఫ్యానా? దానికన్నా పెట్టకపోతే బెటర్. చండలకి ఎగిరిపోతుంది గాలి. అందరడే బొక్క. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? అదేంటి బాయ్ ఫ్రెండ్ బావ కదా? ఇలానే చేస్తున్నావా రీల్స్? నడుము కనిపించేలా? ఇప్పుడు చూస్తున్నాడు. లేదు కనిపించదు. సరే పద. కనిపించదా ఏంటి అసలు? వీడియో కనిపించినట్టు ఇలా కనబడుతుంది చెప్పింది కదా. కనిపించడానికి కథ అని చెప్పొచ్చు కదా. జెన్యున్ ఉండరు ఏంటి అమ్మాయిలు? మన దగ్గర ఉండరు, ఊరంతా చూస్తారు. మనం మాత్రం ఫీల్ అవ్వకూడదు. వాళ్ళు కంఫర్ట్, అది వాళ్ళ కంఫర్ట్. ఆయన ప్యాంట్ పట్టుకుని నించోమనొచ్చు కదా. నీ రేసిస్ అమ్మాయిని కొడతారా? నాకు నువ్వు రీల్స్ చేయడం నచ్చదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నైట్ టైం రోడ్ల మీద అన్ని విప్పుకొని అందరి ముందు ఏంటి అడగలేక ఉన్నాడు. అలా కరెక్ట్ చెప్తే సమాజం ఒప్పుకోదు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మేమే చూస్తున్నాం. మర్యాదగా మాట్లాడు కార్తిక్. ఇప్పుడు ఏమైందని అక్కడ చూడు, ఎంతమంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుకునే చేస్తున్నారా? చీరలు కట్టుకునే చేసేది. అవునా? అందులో సగం మంది అమ్మాయిలకి సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంది. వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను ప్రేమించిన అమ్మాయి రోడ్ల మీద చీరలు కట్టుకుని ఇలా డాన్సులు చేయడం నాకు నచ్చదు. నువ్వు అది నువ్వు ఇది అని ఎవడెవడు ఎర్రి పుగ్గలు కామెంట్లు పెట్టారే, నాకు అది అస్సలు నచ్చదు. అరే ఆ కమెంట్లు నేనేం చేయను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, కానీ నేనేం చేస్తా? మళ్ళీ నీకు పగిలిపోద్ది. ఆడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడు చెప్తున్నాడు. అంతే అంతే. వాళ్ళందరూ అన్నప్పుడు బాధపడలేదు, కానీ ఈడంటే బాధపడిపోతుంది. అంటే ఇటు కొడుతున్నాడు కదా, అందుకే బాధ. అది కరెక్ట్. అలా కదా కొట్టించేసుకుని వెళ్ళిపోతుంది. అనొచ్చు కదా. ఎందుకురా విడిపోండి. ఎందుకు నువ్వు హ్యాపీగా రీల్స్ చేసుకో, ఆడు చేసుకుంటా. ఇప్పుడు ఏడుచుకుని ఎందుకు? ఆడికి నచ్చక దీనికి నచ్చక. పూరా నిజంగా బాల్కనీలో కూర్చుని తాగితే సుఖం. ఏ గుంట ఉన్నా బొక్కరా. రీల్స్ ఎక్కడ ఉందో తెలుసుకుని తీసే నాకు నచ్చలేదు. మెంటల్ ప్రెషర్ ఉండకుండా బాల్కనీలో కూర్చున్నా. నవ్వు బ్రో కొంచెం. అమ్మాయి ఎడుతున్నప్పుడు అని కొంచెం నవ్వాలి కదా వీడు. అమ్మో అసలు రోజులో పోతున్నారా? ఏడిస్తే బాగోదు. బాధ ఉంది. నన్ను బయట పెట్టేసి నాకు అమ్మాయిలు ఏడిస్తే నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇత్తనేమో తీసుకెళ్ళి. కార్తిక్ నేను కేఫ్కి వెళ్ళేస్తా. పాపం దీనికి ఫస్ట్ ఎపిసోడ్ లోని దెబ్బలే, ఇప్పుడు దెబ్బలే. గ్రీన్ టీ తాగెళ్దు గానీ. నేను వెళ్ళేది కేఫ్కి, అక్కడ తాగుతాలే. అంటే మేము చేసిన తాగవా? గ్రీన్ టీకి ఎందుకు అంత హైప్ ఇచ్చేస్తున్నావు? ఇప్పుడు కష్టపడి చేసాడు కదరా, తాగాలి కదా. వేడి నీటిలో ఉంచాడు దాన్ని. ప్రేమ చేసాడు కదా, తాగొచ్చు కదా. కేవ్ లో దొరికింది ఇది ఒకటే అనేసింది. నిన్ను కొట్టేసాడు పోన్లేను, అది ప్రేమరా. నువ్వు టీతో ప్రేమను లెక్కేసేస్తున్నావు. అలా కాదు, నేను మొఖం మీద వేసి దెంగే అంటున్నావు. నేను టీ బ్యాగ్ మిగిలిపోయిందని హ్యాపీ అయిపోతా. ముగ్గురు మూడు. ఇప్పుడు నువ్వు కెఫేకి వెళ్ళి కాఫీ తాగావనుకో, 400 రూపాయలు నీ శాలరీలోంచి కట్ అయింది. ఇప్పుడు ఏం కడతానంటే దాని బిల్లునే కదా కట్ అవుతుంది. అది కాఫీ కూడా తాగకూడదు. వద్దు నేను తాగను. నైట్ కొట్టానని కోపమా? అదేం లేదు, ఫ్లాట్ కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కేఫ్కి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా. ఫ్లాట్ కి వెళ్ళి ఎందుకు డ్రెస్? ఫ్లాట్ రా, మనం కేఫ్ కి వెళ్ళాల్సిన పని లేదు. సారీ కార్తిక్, నేను రీల్స్ చేయడం నీకు ఎందుకు నచ్చట్లేదు? నాకన్నా ఎవరైనా ఫేమస్ అయితే నాకు నచ్చదు, కానీ నాకు నచ్చుతుంది కదా. నీట్ గా చింటూ పెంటూలా చేసుకోవచ్చు కదా. నాని పింకిలా చేసుకోవచ్చు కదా నీట్ గా. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా చేస్తారు కదా. మొన్న 3 మూవీస్ అయితే అసలు ఎక్సలెంట్. ఇదో కొట్టాలి, కొట్టాలి. వాళ్ళు మైండ్ బ్లోయింగ్. నీకు నచ్చిందనే కెఫేలో వర్క్ చేస్తానంటే ఒప్పుకున్నాను. చదువుకోలేదు ఇల్లు. చదువుకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఏమైందిరా చేస్తున్నారా? భలే ఉందిరా. రే ఎర్రిపుక, కొంచెం ఎక్స్ట్రా లాక్కున్నావు కదా. ఆ అమ్మాయి హిందీ అమ్మాయి, సరిగ్గా రా తెలుగు నాకు తెలుసు. ఐ థింక్ లేకపోతే వాళ్ళు అంటారు అంటే అది ఇప్పుడు అలా కాదు.
ఇది మాత్రం మెల్లిగా చెబుతున్నావు చెవుల దగ్గరికి వచ్చి. అయినా ఇప్పటి వరకు నువ్వు చెప్పిన సోదిలో నీ లవర్ ని ఎక్కడ కెలకలేదే. స్టోరీ ఇంకా అవ్వలేదు, 10 రోజులు చెప్పు. ఇంకా ఉంది. ఇప్పుడు ఇంకా చూద్దాం. 1 చాలు రా బాబు, దీని రెస్పాన్స్ బట్టి చూద్దాం. అసలు ఇలాంటివి రావురా నాకు ఫీడ్ లో. నాకు హిందీవి ఏవో మోటివేషనల్ అవి వస్తుంటాయి. మరి వ్యూస్ మాత్రం అంత వచ్చేస్తున్నాయి. దొంగ వ్యూస్ అంట. ఆన్ చేద్దాం వస్తాగలరా ఇవన్నీ. ఇంకొక బేసిక్ గా లవర్ నేను గెలకలేదు. ఈడు వచ్చాడు ఏదైనా అంటాడు. వాళ్ళని కాదు ఈయన కాదు నన్ను ఏదైనా. మళ్ళీ వచ్చింది రక్తం ఉంది రక్తం. ఇటు జిమ్కి వెళ్తే అలాడు. అరే ఆడమ్మలు ఎందుకు. వావ్, హాయ్. ఈ అమ్మాయి వాయిస్ బాగుందా? ఏంట్రా నలుగురు కలిసి ఏం చేయబోతున్నారా? రే రే ఇలాగే ఇచ్చారానికే కదా, అందులో ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతురా? రే రక్తుందో రక్తుందో ఇలా ఉందేంట్రా? టీ తాగిన ఎక్కేస్తుంది కదరా. మరీ అయిపించేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్రేమతో బై.